గైస్, వెల్కమ్ టు సిరి పరిచయం. నేనైతే రీసెంట్ గా బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బిగ్ బాస్ రివ్యూస్ ని న్యూస్ లాగా చెప్పాలని చెప్పి అయితే ట్రై చేశాను. ట్రై చేయడానికి అయితే చాలా గట్టిగానే ట్రై చేశా. కాకపోతే మనం ఒకటి తెలిస్తే ప్రకృతి ఇంకోటి తెలిసినట్టు నాకు సరౌండింగ్ సహకరించలేదు. ఎలా అంటే హెల్త్ అనేది బాగా ఖరాబ్ అయిపోయింది. సైనస్ బాగా ఎక్కువైపోయింది. నా వల్ల కాలేదన్నమాట మాట్లాడటము. 24/7 లైవ్ ఉన్నట్టు నాకు 24/7 హెడేక్ ఉన్నింది. సో నాకు చాలా కష్టమైపోయింది. పిల్లలతో కూడా నాకు చాలా కష్టమైంది అనమాట. వాళ్ళకి హెల్త్ మంచిగా లేక, నాకు హెల్త్ మంచిగా లేక మనం ఫోకస్ చేయటం కష్టమైపోద్ది కదా. సో అట్లా కష్టమైపోయింది. ఫేమస్ అయిపోదాం, అదైపోదాం, ఇదైపోదాం అని స్టార్ట్ చేసిన మొత్తానికి బిస్కెట్ అయిందనమాట. ఎనీవే, మళ్ళీ ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, శ్రీజ దమ్ము అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఆ అమ్మాయి అయితే టాప్ 3 కంటెస్టెంట్ అనమాట. ఆ అమ్మాయి ఏ రకంగా చూసుకున్నా, ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వచ్చినా, ఎంతమంది అటాక్ చేసినా ఆ అమ్మాయికి టాప్ 3 కంటెస్ట్ అనమాట. ఇందులో మార్పే లేదు. కాకపోతే మనకు ఒక క్లారిటీ రావాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ నుంచి ఎంత చదరంగమైనా, ఏ రణరంగమైనా కానీ మీరేం చెప్తారు? ఫస్ట్ నుంచి సీజన్ 1 నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఎప్పుడు ఎలిమినేషన్ అనేది, బిగ్ బాస్ లో ఎలిమినేషన్ అనేది జనాల ఓట్ల ద్వారానే కానీ మరి ఏ ఇతర కారణాల ద్వారా ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదని చాలాసార్లు నాగార్జున గారు నొక్కి నొక్కి మరీ చెప్పారు. మరి ఈ రోజు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. తొక్కలో గేమ్స్ పెట్టి మరీ అమ్మాయిని ఎలిమినేట్ చేశారు. ఒక పక్క కెమెరాలు నిజం చెప్తున్నా, మన కళ్ళు మన నోరైతే నిజం చెప్పలేదు బిగ్ బాస్ లో పనిచేసే వాళ్ళకి. ఎనీవే, అదైతే అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే జరిగింది. ఆ అమ్మాయికి అయితే రీఎంట్రీ అనేది ఉంటే బాగుంటది. సరే, ఇవన్నీ పక్కన పెడితే వైల్డ్ కార్డ్స్ లో వచ్చారు కదా మా ఆంటీ, అదే మాధురి గారు. పాప ఆమెని సింగిల్గా చూడటం నాకు చాలా కష్టంగా ఉందండి. ఇది నా స్పెషల్ రిక్వెస్ట్. నాకు ఆమెని జంటగా చూసి నేను సింగిల్గా ఆమెను చూడలేకపోతున్నాను. ఆమె కార్చే ముసలి కన్నీరైతే, నేను అంటుంది కన్నీటిని మాత్రమే, ముసలి అని, అరే ఇంకే ఉద్దేశం లేదండి. నేను ఆమెను సింగిల్గా అయితే చూడలేకపోతాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, శ్రీజ దమ్ము రీఎంట్రీ ఎంత అవసరమో మాకు అవసరమండి. ప్లీజ్ కుదిరితే ఆయన్ని లోపలికి పంపండి. పెద్ద ఆయన కాబట్టి ఎలాగో మీరు దానికి తగ్గట్టుగానే టాస్క్లు కూడా ఇస్తారు కాబట్టి ఎలాగా ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మా కళ్ళకి ఆమెను ఒక్కదాన్నే చూడాలనిపించట్లేదు. నాలా ఎంతమందికి అనిపించట్లేదో కూడా చెప్పండి. ఎందుకంటే ఆమెను సింగిల్గా అయితే నేను చూడలేకపోతున్నాను. నా మనసు తరుక్కుపోతుంది.